ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఈ అమ్మాయిలతో చాలా చిన్న ఇష్యూ వస్తే దానికి గంటల గంటల డిబేట్లు చేస్తూ ఉంటారు. మూడోది ఏంటంటే జనరల్గా నేను కరెక్ట్ అని ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ జీవితం సరిపోతుంది మొత్తం. కరెక్ట్ అని ఎవడో ప్రూవ్ చేసుకోలేదు, ఎవడో అడగట్లేదు, లేకపోతే అదన్నాను ఇదన్నాను ఇలా ఆర్గ్యుమెంట్లు లేకపోతే ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చిన్న ఇష్యూనే పెద్ద ఇష్యూ కింద మ్యాగ్నిఫై చేసి చూడటం కానీ, రిలేషన్స్ లేకపోతే దెబ్బలాట్లో లేకపోతే యుగో ఇష్యూస్ రావడం కానీ, లేకపోతే నువ్వు ఇలా రకరకాల ఆస్పెక్ట్స్కి సంబంధించి కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి అంత మంచి రిలేషన్స్ ఎక్కువగా మెయింటైన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి మేబీ అక్కడ కొంచెం కన్జ్యూసివ్గా కొంచెం నేరో మైండెడ్నెస్ పెరుగుతుంది. కాబట్టి ఇబ్బంది ఉంటుంది. మీరు అనొచ్చు నేరో మైండెడ్నెస్ వస్తే ఏంటి సార్, కోఎడ్లో ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇలా కో ఎడ్యుకేషన్లో అడ్వాంటేజ్ ఉంటుందండి. ఎందుకంటే రేపు పొద్దున కంపెనీలో మీరు జాయిన్ అయినప్పుడు అందరితో డైవర్సిటీ ఉంటుంది. కంపెనీస్లో అందరితో కలిపి వర్క్ చేయాలి, బాయ్స్తో అందరితో వర్క్ చేయాలి. కాబట్టి కో ఎడ్యుకేషన్లో చదివినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి జనరల్గా కొంత ఆల్రెడీ ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, లేకపోతే నువ్వు ఎలా మాట్లాడాలి, లేకపోతేనేమో గ్రూప్ టాస్క్ ఏ విధంగా చేయాలి, లీడర్షిప్ ఎలా ఉండాలి, కలిపి ఈవెంట్స్ ఎలా చేయాలి అనేది కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా కొంత ప్లస్ ఉంటుంది. అఫ్కోర్స్ పేరెంట్స్ భయపడడం తప్పలేదు, కానీ బట్ అడ్వాంటేజ్ పర్స్పెక్టివ్ చెప్తున్నాను. ఈవెన్ కొన్ని ఏదైనా స్టార్ట్అప్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంబైన్డ్గా చేస్తారు, బిజినెస్ చేయాలన్నా, టెక్ స్టార్ట్అప్ చేయాలన్నా, ఈవెంట్స్ చేయాలన్నా, ఇంటర్న్షిప్స్కి వెళ్ళాలన్నా మిక్స్డ్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది. కాబట్టి కొంత అడ్వాంటేజ్ డెఫినెట్గా ఉంటుంది. జెండర్ డైవర్సిటీ కూడా ఉంటుంది. కాబట్టి కొంత అడ్వాంటేజ్ ఉంటుంది కమ్యూనికేషన్ పర్స్పెక్టివ్ అనేది. సో జనరల్గా గర్ల్స్ కాలేజెస్లో అమ్మాయిలు చదవడం వల్ల డెఫినెట్గా వాళ్ళు ఏదైనా ఆ కాంపిటేటివ్నెస్ కానీ, లేకపోతే ఆ స్పోర్టివ్నెస్ కానీ, లేకపోతే మనం ఎదగాలని ఆ రకమైనటువంటి సీరియస్నెస్ కానీ మేబీ ఉండే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఎందుకంటే గర్ల్స్ కాలేజీలో చదివిన స్టూడెంట్స్ మంచి బెటర్ ప్లేస్కి వెళ్ళినటువంటి విద్యార్థులు తక్కువ ఉంటారు. అమెరికాలో కొన్ని లిబరల్ ఆర్ట్స్ కాలేజెస్ ఉంటాయి. వాటిల్లో కొన్ని గర్ల్స్ కాలేజీలు మంచి కాలేజీలు ఉన్నాయండి. ఒక 3-4 ఉన్నాయండి, అంతకంటే ఎక్కువ లేవు. బట్ ఆ 3-4 కాలేజీలు బాగానే పెర్ఫామ్ చేస్తాయి. ఈవెన్ ఎక్స్క్లూసివ్ బాయ్స్ కూడా కాలేజ్ ఉంది, వాబాష్ కాలేజ్ అని ఉంటుంది అమెరికాలో. మేము సర్ప్రైజ్డ్ కదా యాక్చువల్గా. ఎక్స్క్లూజివ్గా బాయ్స్ కూడా కాలేజ్ ఉంది. మేము అప్పట్లో పెట్టుంటారు అమెరికాలో. వాబాష్ కాలేజ్ అని ఉంటుందండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే వస్తుంది. అమ్మాయిలకైతే అఫ్కోర్స్ చాలా ఎక్స్క్లూజివ్గా వెస్లియన్ కాలేజ్ అని కానివ్వండి, బ్రేవార్ కానీ, ఇవన్నీ కూడా ఆల్రెడీ గర్ల్స్కి సంబంధించినటువంటిది కాలేజెస్ ఉంటాయి. అవి కొంచెం పర్లేదండి, బాగానే పర్ఫామ్ చేస్తే. స్టిల్ జనరల్గా వీ డోంట్ రికమెండ్ ఫర్ గర్ల్స్ టు గో ఫర్ దీస్ టైప్ ఆఫ్ కాలేజెస్ ఈవెన్ ఇన్ అమెరికా. సో ఇండియాలో జనరల్గా ఏంటంటే మేబీ మీకు అదర్ పర్సనల్ రీజన్స్ ఏమన్నా ఉండడం వల్ల కానీ, లేకపోతే మేబీ ఏదైనా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషనల్ అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రహెన్షన్స్, ఫియర్స్ అలాంటిది ఏదైనా ఉన్నట్లయితే ప్రాబబ్లీ మీరు ప్రిఫర్ చేయండి తప్ప, వీలున్నంత వరకు కూడా కో ఎడ్యుకేషన్ ఉన్న కాలేజీలు అయితేనే ఇప్పుడున్నటువంటి మార్కెట్ని తట్టుకోవాలన్నట్లయితే ఉండాలి. బట్ ఆడపిల్లలు జాగ్రత్తగా ఉండాలి, ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు. లేకపోతే కొంచెం సేఫ్టీ ఆస్పెక్ట్స్, లేకపోతే ఇంకోటి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కలిపి ఉద్యోగాలు చేయడం, కో లివింగ్లు, రూమ్లో ఉండడం, ఇవన్నీ రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందులను నేనే తిడతా ఉంటాను, చాలా వీడియోలో నేనే చెప్పాను. బట్ ఆ ఇష్యూస్ ఏవి కూడా దీంట్లో నేను తీసుకురావట్లా. ఎందుకంటే దీన్ని సపరేట్గానే నేను మాట్లాడదాం అనుకుని మిగతా ఆస్పెక్ట్స్ని దీన్ని లింక్ చేసి మాట్లాడడానికి నేను ప్రయత్నం చేయట్లా. బట్ ఇన్ జనరల్గా కో ఎడ్యుకేషన్, ఎందుకంటే ఈగో ఇష్యూస్, నేరో మైండెడ్నెస్ ఎక్కువగా అమ్మాయిలకు ఉంటుంది. కాబట్టి ఇంకొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎదగడానికి కూడా కొంత రిస్ట్రిక్షన్ ఉంటుందంటే ఉండే అవకాశం ఉంటుంది. అలాగే